సో జేఎన్టీయూ జీవీలో నిన్నటి వరకు చాలా మంది స్టూడెంట్స్ సఫర్ అయ్యారు. నేను మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాను, అది ముందు ముందు వచ్చేసరికి ఇంకా డెవలప్ అవుద్ది, కొత్తగా ఫామ్ అయిందని చెప్పేసి. ఫస్ట్ లో రిజల్ట్స్ కి ఇబ్బంది పడ్డారు, ఆ తర్వాత సర్టిఫికెట్స్ కి ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు ఇబ్బందులన్నీ పోతున్నాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేసరికి వీళ్ళు జేఎన్టీయూ కే లాగానే వీళ్ళు కూడా జేఎన్టీయూ జీవీ వాళ్ళు వాళ్ళ వెబ్సైట్ లో పీసీసీఎంఎం, ఓడి, ఇమిగ్రేషన్ సర్టిఫికెట్, ఇంకా వగైరా సర్టిఫికెట్స్ ఏవైతే ఉన్నాయో ఆన్లైన్ లో పొందే విధంగా వాళ్ళు లింక్ ఒకటి తయారు చేయడం జరిగింది. మీరు టెలిగ్రామ్ ఛానల్లో చూసే ఉంటారు మన దాంట్లో. సో ఇప్పుడు ఏం చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఫీజుల సంగతి ఏంటి గురించి చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి అండి అందరికి. ఎందుకంటే చాలా మందికి తెలియదు, పాత స్టూడెంట్స్ కూడా మళ్ళీ యూనివర్సిటీలకి కాలేజీలకు పోతా ఉంటారు. సో మీకు కనుక నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఉండే టాపిక్ లో వెళ్ళినట్టయితే ఇక ఏంటంటే జేఎన్టీయూ జీవీ వెబ్సైట్ లింక్ ఏదైతే నేను టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో ఇచ్చానో దాని మీద క్లిక్ చేస్తే మీకు అందుట్లో స్టూడెంట్స్ లాగిన్, అడ్మిన్ లాగిన్ ఉంటుంది. అడ్మిన్ లాగిన్ మీది కాదండి, స్టూడెంట్ లాగిన్ మీది. అది ఎలా అవ్వాలంటే డైరెక్ట్ గా హాల్ టికెట్ నెంబర్ ఇచ్చి పాస్వర్డ్ మీ ఇష్టం వచ్చింది ఇచ్చుకుంటే జీమెయిల్ కుదరదు. రిజిస్టర్ అవ్వాలి. ఎలా రిజిస్టర్ అవ్వాలి? హాల్ టికెట్ నెంబర్, ఫోన్ నెంబర్, మీ అడ్రస్, మీ నేమ్ ఇవన్నీ అందుట్లో ఇచ్చుకుంటే దాని రిజిస్టర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే వస్తుంది అనమాట. అప్పుడు మీకు హాల్ టికెట్ నెంబర్ యూజర్ నేమ్ అవుతుంది, పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు. దాని ద్వారా లాగిన్ అయిన తర్వాత మీరు పీసీసీఎంఎం కానీ, ఓడీకి కానీ, ఇమిగ్రేషన్ సర్టిఫికేట్ కానీ, డూప్లికేట్ సర్టిఫికెట్స్ కానీ దేనికైనా మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? కింద కనిపిస్తా ఉంటది అనమాట, అప్లై ఫర్ దిస్ వన్, అప్లై ఫర్ దిస్ వన్ అని చెప్పేసి కిందకి స్క్రోల్ చేసినట్టయితే. మీకు ఇంకా తెలియలేదు దాని గురించి అంటే అందులోకి వెళ్తే యూజర్ గైడ్ అని ఒకటి ఉంటుంది స్టార్టింగ్ లో లాగిన్ కింద. ఆ యూజర్ గైడ్ మీద కొడితే మొత్తం వచ్చేస్తుంది. మొత్తం 1 by 1 స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అయితే ఒకవేళ డూప్లికేట్ సిఎంఎం కనుక తీసుకోవాలంటే ఫస్ట్ టైం 500, నెక్స్ట్ టైం నుంచి 750 రూపీస్ అనమాట. అయితే దానికి ప్రాసెస్ ఉంటాయండి. జనరల్ గా పోతే సర్టిఫికెట్ లో వేరే ప్రాసెస్ ఉంటాయి. అవి ఏంటని ఇంతకు ముందు వీడియోలో నేను చేశాను. ఓవరాల్ గా అలా అప్లై చేసి మీరు ఫీజు కనుక పే చేసినట్టయితే, ఫీజు ఎలా పే చేస్తారు? ఎస్బీఐ కలెక్ట్ ద్వారానే అందుట్లో ఎంటర్ చేసి అమౌంట్, మీ పేరు అవన్నీ ఎంటర్ చేసేసి కట్టేయాల్సి ఉంటుంది అనమాట. ఇక బల్క్ సర్టిఫికెట్స్ అంటే ఈ కాలేజీలు వాళ్ళు చేసేవి, కాలేజీ వాళ్ళు చూసుకునేది. అది మీరు స్టూడెంట్స్ ఇండివిజువల్ సర్టిఫికెట్స్ ఇలాంటివి కావాలంటే ఇది చేసుకోవచ్చు. ఓవరాల్ గా ఇదండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. స్క్రీన్ మీద ఏం చూపించలేదని మీరు అనుకోవద్దు. సింపుల్ ప్రాసెస్ అండి, అన్నిటికంటే చాలా సింపుల్ ప్రాసెస్. అది దాని మీద క్లిక్ చేస్తే మీకు అర్థమైపోతుంది.